స్టార్ హాస్పిటల్ సుఖీభావ్కు తిరిగి స్వాగతం. ఇప్పుడు మీ ఆరోగ్య సమస్యలకు మా డాక్టర్లు అందించే సమాధానాల మాలిక సమస్య సలహాను చూద్దాం. జహీర్ అహ్మద్ ఇలా మెయిల్ చేశారండి. నాకు వెరికోజ్ వెయిన్స్ సమస్య ఉంది. ఎడమ కాలిలో స్టేజ్ 3, కుడి కాలిలో స్టేజ్ 1 అని డాక్టర్లు చెబుతున్నారు. సర్జరీ లేకుండా వెరికోజ్ వెయిన్స్ తగ్గే మార్గం ఉందా చెప్పండి అని రాశారు. జహీర్ అహ్మద్ గారు వారికోజ్ వెయిన్స్ ఉన్నాయని చెప్పారు. అంటే దీనికి మెడికల్ మేనేజ్మెంట్ ఏమైనా ఉందా, సర్జరీ లేకుండా అని అడిగారు. తప్పకుండా ట్రై చేయాలండి. సర్జరీకి వెళ్లే ముందర కంపల్సరీగా 3 నెలల పాటు అయినా ఖచ్చితంగా మెడికల్ మెజర్స్ ట్రై చేసి, మెడికల్ మెజర్స్ వల్ల మీకు లాభం లేకపోతేనే సర్జరీకి వెళ్ళాలి. దిస్ ఇస్ వాట్ ఈస్ యాక్సెప్టెడ్. అన్నిటికంటే ముఖ్యమైనది అంటే కాజిటివ్ ఫ్యాక్టర్స్ తగ్గించుకోవటం అండి. జనరల్గా వారికోజ్ వెయిన్స్ రావడానికి 2-3 కారణాలు ఉంటాయి. ఎక్కువసేపు నుంచోవటం, చాలాసేపు నిలబడే ఉండటం, ఇది కుదిరితే ఇది తగ్గించుకోవాల్సి ఉంటుంది. నెంబర్ 1. నెంబర్ 2, కాళ్ళని కదల్చకుండా పెట్టడం. అంటే యూజువలీ ఎక్కువసేపు నుంచోవాల్సి వచ్చినా లేదా కూర్చున్నా పర్టికులర్గా కాళ్ళకి సంబంధించిన ఎక్సర్సైజెస్, మూమెంట్స్ అనేవి చేస్తుండాలి. ఇప్పుడు అంటే కాల్ని కిందకి పైకి అంటుండటం, అంటే యాంకిల్ జాయింట్ అంటాం కదా మనం, దాన్ని కదులుస్తుండటం, పైకి కిందకి మనం కుట్టు మిషన్ మీద కాళ్ళతో కుట్టినట్టు ఆ ఎక్సర్సైజ్ చేస్తూ ఉండటం. తర్వాత పిక్కకి సంబంధించిన ఎక్సర్సైజ్, అంటే పిక్కకి సంబంధించిన మజిల్స్ గురించి ఎక్సర్సైజెస్ చేయటం, ఇవి కంపల్సరీ. అంటే మీరు గంట సేపు కూర్చొని ఉంటే ఒక 5 minutes అన్నా కాల్ని కదిల్చే ఎక్సర్సైజెస్ చేయాలి. రెండవది కంప్రెసివ్ స్టాకింగ్స్ అంటారు. అంటే కొంచెం ప్రెషర్ పెట్టి నొక్కేటువంటి సాక్స్ లాంటివి, ఆల్మోస్ట్ ఒక రకంగా చెప్పాలంటే టైట్ సాక్స్ అని చెప్పొచ్చు. బట్ ఇవి చేస్తారు, స్పెసిఫిక్ మెడికల్ షాప్స్లో దొరుకుతాయి మీకు. కంప్రెసివ్ స్టాకింగ్స్ అంటారు. ఈ కంప్రెసివ్ స్టాకింగ్స్ వాడి చూడటం రెండవ మెజర్. సో ఎక్కువసేపు నుంచోవడం తగ్గించడం, లెగ్ ఎక్సర్సైజెస్ చేయటం, కంప్రెసివ్ స్టాకింగ్స్ వాడటం, మినిమం 3 to 6 months మీరు ప్రయత్నం చేసి చూడాలి. దీంతో రెస్పాన్స్ లేకపోతే 1 or 2 కొత్తగా వచ్చిన మందులు ఉన్నాయి, వాటిని టెంపరీగా వాడించవచ్చు. వాటితో టెంపరీ రిలీఫ్ అయితే ఉంటుంది. పర్మనెంట్ ఇదనేది మాత్రం వస్తే కనుక వీటితోనే రావాలి. ఈ మెజర్స్తో రాకపోతే అప్పుడు మీ డాప్లర్ కనుక మీకు చెప్తూ ఉంటే మీకు సర్జరీ వల్ల బెనిఫిట్ అవుతుంది మీకు అనిపిస్తే సర్జరీకి మీరు వెళ్లాల్సి ఉంటుంది. విజయవాడ నుంచి మల్లేశ్వరరావు గారు ఇలా రాశారండి. గత 10 ఏళ్లుగా నేను షుగర్, బీపీ, ఎసిడిటీ సమస్యలతో బాధపడుతున్నాను. అయితే గత కొంతకాలంగా నాకు భుజం, మెడ, నడుములో తీవ్రమైన నొప్పులు బాధిస్తున్నాయి. మందులు ఎక్కువ కాలం వాడితే ఎముకలు బలహీనమవుతాయేమోనని అనుమానంగా ఉంది. నా సమస్యలు తగ్గే మార్గం చెప్పండి అని రాశారు. మల్లేశ్వర గారు, మీ సిమ్టమ్స్ విన్నామండి. నొప్పులు అన్ని జాయింట్స్లోనూ, కండరాల్లోనూ ఉన్నాయి. దీనికి మీకు ఎన్ని సంవత్సరాల ఉన్నా కానీ దీనికి మీకు మందులతో ఏం ఫలితం కనపడట్లేదు. సాధారణంగా మన ముందు బ్లడ్ టెస్ట్ చేసి రుమటాలజిస్ట్ని సంప్రదించి కీళ్ళవాతం ఉందా లేదా తెలుసుకోవాలా. అంటే సింపుల్ బ్లడ్ టెస్ట్ చేసిందో తెలుస్తుంది. అవి నెగిటివ్ ఉన్నాయనుకోండి, ఈ చాలా మటుకు ఈ సిమ్టమ్స్ చాలా మందికి మనం ఫైబ్రోమయాలజీ ఆర్ నాన్ స్పెసిఫిక్ పెయిన్స్ అంటాం. దీనికి మనం లైఫ్ స్టైల్ మోడిఫికేషన్, అంటే కొంచెం ఎక్సర్సైజ్ ఇంక్లూడ్ చేసుకోవాలా, ఫిజియోథెరపీ ఇంక్లూడ్ చేసుకోవాలా, యోగా చేసుకొని కొంచెం రిలాక్సేషన్ ఎక్సర్సైజ్ చేయాలా, అండ్ బాడీ స్ట్రెచెస్ చేయాలా. మీరు వేసుకుంటే మందులు రుమటాలజిస్ట్ సంప్రదించి మేజర్ స్టెరాయిడ్ టాబ్లెట్స్ అవన్నీ లేకపోతే బోన్స్ బలైనం ఏం కావండి. మీరు ఎట్లా మీ ఏజ్ మాకు చెప్పలేదు, కాల్షియం టాబ్లెట్స్ మీరు వేసుకోవచ్చు. ఈ రోజు ఎపిసోడ్ ముగించే ముందు స్టార్ హాస్పిటల్ సమర్పించు ఒక చిన్న చిట్కా మీకోసం. మొటిమల బెడద ఎక్కువగా ఉన్నప్పుడు నారింజ తొక్కలను నీడలో ఆరబెట్టి ఆపై పొడి చేయండి. ఆ పొడిని నీటితో కలిపి పేస్టులాగా చేసి మొటిమలు ఉన్న ప్రాంతంలో నిత్యం పూస్తూ ఉండండి. మొటిమలు తగ్గుముఖం పడతాయి. మీకు ఏమైనా ఆరోగ్య సమస్యలు ఉంటే వెంటనే మాకు రాయండి. మా చిరునామా సుఖీభవ, ఈటీవీ 2, రామోజీ ఫిలిం సిటీ, హైదరాబాద్ 501512, లేదా sukhibhava@etv.co.in కు మెయిల్ చేయండి. మీ ఆరోగ్య సంజీవిని సుఖీభవ కార్యక్రమాన్ని ఇప్పుడు www.youtube.com/etv2india లింక్ ద్వారా వీక్షించండి.